ప్రేమ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో విశ్వ రౌడీలతో ఫోన్ మాట్లాడుతూ ఆ ధీరజ్ గాడిని ఎలాగైనా సరే ఈరోజు లేపేయాలి, వాడిని పట్టుకోండి మీరు, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అన్నయ్య ధీరజ్ని చంపాలనుకుంటున్నాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ని పట్టుకొని రౌడీలు విశ్వ దగ్గరికి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే నువ్వా వీళ్ళతోనే నన్ను కిడ్నాప్ చేయించింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వ మాత్రం అవునరా, నేనే నా చెల్లిని మోసం చేసి పెళ్లి చేసుకుంటావా, నీలాంటి వాడిని బ్రతకనివ్వనరా, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఎలాగైనా సరే ఈరోజు చంపాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విశ్వ ధీరజ్ని చాలా గట్టిగా కొడుతూ ఈరోజు నిన్ను ఎలాగైనా సరే పైలోకాలకి పంపించాల్సిందే అని చెప్పేసి అయితే చాలా గట్టిగా కొడుతూ అక్కడ ఉన్న ఒక కత్తిని తీస్తూ ఉంటాడు. అది చూసిన ప్రేమ ఒక్కసారిగా అన్నయ్య అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విశ్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ప్రేమ ఎప్పుడు వచ్చింది ఇక్కడికి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విశ్వ మాత్రం చాలా గట్టిగా ఆ కత్తిని పైకి లేపుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు, ఆపు ఆపు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ధీరజ్ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విశ్వ మాత్రం నువ్వు పక్కకు తప్పుకో, ఈరోజు ఎలాగైనా సరే లేపేస్తాను, చంపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అన్నయ్య నువ్వు కామ్గా ఉండవా, ఒక్కసారి నేను చెప్పేది వినవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విశ్వ మాత్రం అవేవి పట్టించుకోకుండా ఎలాగైనా సరే ఈరోజు పొడి చేయాలి వీడిని అని చెప్పేసి అయితే కత్తి ముందుకు తీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ కింద పడి ఉన్న ఇంకొక కత్తిని తీసుకొని అన్నయ్య అని చెప్పేసి అయితే తన మీద ఆ కత్తిని పెట్టుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విశ్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అన్నయ్య నువ్వు ధీరజ్ని కానీ చంపాలని అనుకుంటే నేను చనిపోతాను ముందు అని చెప్పేసి అయితే తన కత్తిని మెడ మీద పెట్టుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రేమ వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అవునన్నయ్య నువ్వు కానీ ధీరజ్ని చంపాలనుకుంటే నేను ముందు చనిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.